అందరికీ ప్రైజ్ ది లార్డ్. On behalf of Calvary Ministries and our family, we welcome you to this youth meeting on this wonderful morning. ఈ అద్భుతమైన ఉదయకాలపు సమయంలో కల్వరి మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరపున మిమ్మల్ని అందరినీ ఈ యూత్ మీటింగ్కి మేము ఆహ్వానిస్తున్నాం. We hope that all of you are doing well, మీరందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నాం. and we believe that you are growing spiritually as well, ఆత్మీయంగా కూడా మీరు ఎదుగుతున్నారని మేము ఆశిస్తున్నాం. and we believe that you are watching our live programs daily. ప్రతిరోజు లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఆత్మీయంగా ఎదుగుతున్నారని మేము ఆశిస్తున్నాం. Today we are here with a word from God. ఈరోజు మరి దేవుని వాక్కుతో మేము ముందుకొచ్చాము. Let us receive it with our hearts. మన పూర్ణ హృదయాలతో మనము ఆ దేవుని వాక్కుని మనం స్వీకరిస్తూ Let us dive in. లోతులోకి వెళ్ళిపోదాం. Let us read Psalms chapter 119 verse 9 to 16. 119వ కీర్తన 90వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. Let us read Psalms chapter 119 verse 9 to 16. 119వ కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులనన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. In our daily lives as youth, మన యవనకాలపు జీవితంలో we have a chance to see and experience many different paths in life. మన జీవితంలో ఎన్నో మార్గాలను మనం చూడడానికి, అనుభవించడానికి మనకు అవకాశాలు ఉంటాయి. We are tempted to make decisions based on what we feel and what we need. మన అనుభూతుల ప్రకారము, మనకు కావలసిన ప్రకారము మనము నిర్ణయాలు తీసుకోవడానికి మనము ఎంతో శోధింపబడతాం. As youth, we are strong-willed, passionate. మనకు యవనకాలపు సమయంలో యవనస్తులుగా ఎంతో ఆశ కలిగి, ఎంతో జీల్ కలిగి ఉంటాం. Having a need to be independent. మన సమృద్ధి కలగాలని, మనకు ఫ్రీడమ్ ఉండాలని మనం ఎంతో ఆశిస్తూ ఉంటాం. A feeling of knowing what's best for us. మనకు కావాల్సింది మనకు తెలుసు అని మనము అనుభూతి కలిగి ఉంటాం. But here it says, for a young man or woman to keep their way pure is when they keep the word of the Lord within their hearts. కానీ ఇక్కడ చెప్తుంది సామ్స్లో, మరి యవనకాలపు సమయంలో యవనస్తులు మరి వారి హృదయంలో దేవుని వాక్యం ఉంచినప్పుడే వారి మార్గము సంపూర్ణంగా ప్యూర్గా ఉంటుందంట. Among the many distracting things in this world, ఈ లోకంలో ఎన్నో దృష్టి మలిచే వాటిలో the word acts as our road map, మరి వాక్యము ఒక మ్యాప్ లాగా మనకు దారి చూపుతుంది. guiding us, teaching us, providing us strength. మనకి మరి బలము అనుగ్రహిస్తూ, మనకి బోధిస్తూ, మనల్ని నడిపిస్తూ ఉంటుంది. The world, especially in our times, is corrupt. మన సమయాల్లో, ఈ సమయాల్లో ముఖ్యంగా మరి లోకము ఎంతో చెడ్డగా, మరి ఎంతో పాపం కలిగి ఉంది. Tempting us at every turn, whether it be at home, work or college or outside. బయట అయినా, ఇంట్లో అయినా, స్కూల్లో అయినా, చదువులో అయినా, మరి పనిలో అయినా కూడా మనల్ని ఎంతో శోధిస్తూ ఉంటుంది. We make mistakes. మనం పొరపాట్లు చేస్తాం. We are sinful before we are saved. మనం రక్షింపబడక ముందు, ఆ క్షమాపణ కలిగక ముందు మనం పాపం కలిగి ఉన్నాం. And we are not perfect. మనము సంపూర్ణంగా మరి పరిపూర్ణంగా కలిగిన వారం కాదు. If we were, we wouldn't need a savior, would we? మరి పరిపూర్ణంగా ఉంటే, మనకు లోపం లేకుంటే మనకు రక్షకుడు ఉండడు కదా. But the Lord in all His grace will give us strength to overcome our temptations. దేవుడు తన కృపలో మనకి ఆ శోధనల నుండి మరి అధిగమించడానికి, శోధనల నుండి మనము విక్టోరియస్గా కావడానికి మనకు బలం ఇస్తాడు. When we put our hearts into the Lord and His word, మన హృదయాలని దేవుని మీద, తన వాక్యం మీద ఉంచినప్పుడు, storing it in our hearts,
ఆయన వాక్యం మన హృదయాల్లో నిలుపుకున్నప్పుడు the right way will be made clear, as it is said in Psalms. మరి ఇక్కడ చూసినట్లయితే కీర్తనలు చెప్పినట్టే సరి అయిన దారి మనకి స్పష్టంగా కనబడుతుంది. We all know the story of a certain young man who was sold to Egypt at a young age. ఐగుప్తుకి వెళ్ళిన ఒక యవనస్తుడి కథ మనకందరికీ తెలుసు. Joseph didn't have anybody to depend on. యోసేపుకి ఆదరణ కలగడానికి ఎవ్వరు లేరు. Not his parents, not his family, not pastors, and certainly not a church. మరి మందిరము లేదు, సేవకులు లేరు, తల్లిదండ్రులు కూడా తనకు లేరు. But he kept his eyes on the Lord. కానీ ఆయన ఖచ్చితంగా తన దృష్టిని దేవుని మీద ఉంచాడు. Even at such a young age, he kept his eyes on the Lord and pursued him. ఆ చిన్న వయసులో కూడా ఐగుప్తుకు వెళ్ళినా కూడా ఎవ్వరు లేనా కూడా ఆయన దేవుని మీద దృష్టి ఉంచి ఆయనను వెతికాడు. So whatever the temptations he faced, he was able to overcome them. కాబట్టి ఎటువంటి శోధనలు ఆయన ఎదుర్కొన్నా ఆయన అధిగమించడానికి దేవుడు మరి బలం ఇచ్చాడు. His desires were aligned with God's. ఆయన కోరికలు దేవుని కోరికలు ఒకటి అయిపోయాయి. When we keep our eyes and hearts on the Lord, దేవుని మీద మన దృష్టి మన హృదయం పెట్టినప్పుడు the Holy Spirit will begin to work in us in such a way that our desires parallel God's desires. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఎలా పనిచేస్తాడంటే మన కోరికలు మన ఆశలు దేవుని కోరికలు ఆశలు ఒకటైపోయేలాగా మన హృదయంలో కార్యం చేస్తాడు. By nature we are sinful. మరి సాధారణంగా మనలో పాపం ఉంది, మన హృదయాల్లో పాపం ఉంది. We all have desires that go against God's will. మనకందరికీ మన హృదయాల్లో ఎటువంటి కోరికలు దేవునికి మరి అగెన్స్ట్గా వెళ్ళే కోరికలు, దేవుడు నచ్చని కోరికలు మనందరిలో ఉన్నాయి. Nobody is exempt from this. ఎవ్వరికీ ఈ తేడా లేదు. But if we take in more and more of God's word, కానీ ఎల్లప్పుడూ ఎదతెగక దేవుని వాక్యము మన హృదయాల్లో ఉంచుకున్నప్పుడు the Lord will change us. దేవుడు మన హృదయాలను మారుస్తాడు. He will mold us according to His will, according to His art, according to His patterns. తన హృదయం ప్రకారము, తన చిత్తం ప్రకారము, తన రూపు ప్రకారము మనమందరినీ దేవుడు మనల్ని మలుస్తాడు. The decisions that we make as youth define our lives. మన జీవితంలో మన యవ్వనకాల సమయంలో మనం చేసే విషయాలు మన జీవితం అంతా నిరూపిస్తాయి. It is a crucial time. అది కీలకమైన సమయం. It is a time where we should focus on God. మన ఈ సమయంలో ముఖ్యంగా మనం ముందు చేసిన దానికంటే ఈ సమయంలో దేవుని మీద ఎక్కువ దృష్టిని ఉంచాలి. We tend to categorize God in our lives. మన జీవితంలో దేవుణ్ణి ఒక పెట్టెలో పెట్టేసి మరి సపరేట్గా ఉంచుతామన్నమాట. We usually keep our normal life separate from spiritual life. మన సాధారణమైన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం వేసి ఉంచుతాము. We use Him for certain things. కొన్ని విషయాల కోసం దేవుణ్ణి వాడుకొని We pray, we Bible study, and we go to church and go our ways. మరి చర్చికి వెళ్తూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ దేవుణ్ణి కొన్నిసార్లు మనం వాడుకుంటాం, కానీ మిగతా దాని తర్వాత దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. But God is not a hobby. కానీ దేవుడు ఒక అలవాటు కాదు. He is life. ఆయన మన జీవితం. He is the breath in our lungs. మన హృదయంలో ఆయన శ్వాస. He deserves to be involved in every part of our being. మన హృదయంలో ఉన్న ప్రతి భాగంలో ఆయన ఉండడం అర్హుడు. In every part of our hearts. మన హృదయాల్లో మన జీవితాల్లో ఉండడానికి ఆయన అర్హుడు. Even the messy ones. మరి వికారమైన జీవితాలలో కూడా, వికారమైన భాగాల్లో కూడా ఆయన అర్హుడు. He's seen it all. ఆయన ప్రతి ఒక్క భాగం చూశాడు. But it is up to us to invite Him. కానీ మనము ఆయనను ఆహ్వానించాలి. Yes, most of the time we search for things that are counterpart for the heavenly. కానీ కొన్నిసార్లు మనము ఈ లోకంలో ఉన్న ఈ ప్రతిరూపమైనవి, పరలోకానికి ప్రతిరూపమైన వాటి కోసం వెతుకుతూ ఉంటాం. Even when we know it's fake, we still choose them. అవి నకిలీ అయినా కానీ, అవి ఫేక్ అయినా కానీ వాటి దగ్గరికి మనము వెళ్తాం. So you may be here feeling tempted. కానీ ఈరోజు నీవు శోధనలో పడిపోయి ఉన్నావేమో. Maybe fallen into temptation, feeling guilty and shame. మరి బాధలో వేదనలో ఉండి పాపంలో పడిపోయానేమో అని అనుకుంటున్నావేమో. Feeling away from God. దేవుని నుండి దూరపడి మరి వచ్చావేమో. But dear child of God, He's never away from you. కానీ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, యేసయ్య దేవుడు మీ నుండి ఎప్పుడు దూరం కాడు. He loves you more than He hates the sin within you. నీ పాపము ఎంత ద్వేషిస్తున్నాడో నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. He's zealous for you. ఆయన నీ కోసం ఆశ కలిగి ఉన్నాడు. For all of you. మీ అందరి కోసం ఆశ కలిగి ఉన్నాడు. He loves us so much that He wants to have a connection with us again. మరలా మన కోసం మనతో సంబంధం కలగాలని ఆయన ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. He's right here.
ఆయన ఇక్కడనే ఉన్నాడు, within our hearts. మన హృదయాలలో ఉన్నాడు. When we fail and when we succeed, మనము విజయం పొందినప్పుడు, పడిపోయినప్పుడు He'll be there with us. ఎప్పుడైనా మనతోటే ఉంటాడు. He'll love us all the same. మనతో ఇంకా ఎంతో ప్రేమిస్తాడు. And He wants to be with us, especially in this special season of our lives. ఈ యవ్వన కాలంలో ముఖ్యంగా ఆయన మనతోటుండి మనల్ని నడిపించాలని, మనతో సహవాసం కలగాలని ఆయన ఆశిస్తున్నాడు. None of us have the strength to go through this alone. మనలో ఎవ్వరికి మనం ఓన్గా మరి ఆ బలంతో మనము వెళ్ళలేము. To keep the path pure, మన దారిని, మన మార్గాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో మన ఓన్ స్ట్రెంగ్త్తో మనం ఎప్పుడు చేయలేము. to avoid the paths that lead to temptation. దారి తప్పకుండా మనం ఉండలేము. That is why we have Jesus at our side, అందుకే మనకు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మనతోటి ఉన్నాడు. the Comforter. మన ఆదరణకర్త. He will guide us through His word. తన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. The more we listen to Him, the more He speaks to us. మనము ఎప్పుడు ఆయనతో మన సంబంధం కలిగి ఉంటామో, ఎప్పుడు ఆయనను వింటామో, ఆయన ఇంకా మనతో మాట్లాడుతూ ఉంటాడు. He will provide us with strength that we need. మనం కావలసినప్పుడు ఆయన బలం కలిగి ఉంటాము. He will be with us when we fail. మనము బాధలో ఉన్నప్పుడు, మనం పడిపోయినప్పుడు ఆయన మనతోటే ఉంటాడు. He will come with us when we need correction. మనం సరిచేయనప్పుడు, మనం దారి తప్పినప్పుడు ఆయన మనల్ని సరిచేస్తాడు. He will restore us when we repent. మనము పశ్చాత్తాపం పొందినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని రిడీమ్ చేస్తాడు, నిరీక్షిస్తాడు. So dear brother and sister, కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, He has never left you. ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడవలేదు. He's always there for you. ఆయన ఎప్పటికీ నీతోటే ఉన్నాడు. So let us go back to Him today, కాబట్టి ఈరోజు మరలా ఆయన దగ్గరికి వెళ్దాం. and He will give us the grace and strength to overcome our temptations. మన శోధనలను అధిగమించడానికి ఆయన బలం ఇస్తాడు, ఆయన కృపని ఇస్తాడు. There are 6 practical points that we see throughout the Bible that help us confront temptation. బైబిల్ గ్రంథంలో 6 విషయాలు మరి ఆ శోధనలను అధిగమించడానికి, శోధనల నుండి విజయం పొందడానికి సహాయం చేశాయని మనం చూస్తున్నాం. If you're taking notes, please note this down. మీరు నోట్స్ తీసుకుంటే ఇవి 6 పాయింట్స్ రాసుకోమని మేము ఆశిస్తున్నాం. The first point is prayer. మొదటి పాయింట్ ప్రార్థన. We see that Jesus instructed the disciples to pray for strength to avoid temptation in Matthew chapter 26 verse 41. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే యేసయ్య మరి శోధనల నుండి బలం పొందడానికి ప్రార్థన చేయమని డిసైపుల్స్కి, శిష్యులతో చెప్తాడని మనం చూస్తాం. Prayer is fellowship with God. ప్రార్థన దేవునితో సంబంధం. Praying regularly helps us to resist temptation and build a relationship with God. ప్రతిరోజు ప్రార్థన చేయడం, ప్రతిరోజు దేవునితో మరి సమయం గడపడము ఈ శోధనల నుండి మనం విజయం పొందడానికి మనకు బలం ఇస్తుంది. It provides a spiritual fortitude to fight against temptations. ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు Will keep us from straying onto different paths. వేరే వేరే మార్గాలకు దారి తప్పడం నుండి మనల్ని మరి దేవుని వాక్యము దగ్గర పెడుతుంది. Jesus used scriptures to counteract temptation. యేసయ్య ఎప్పటికీ మరి ఆ శోధన నుండి విజయం పొందడానికి దేవుని వాక్యాన్ని వాడాడు. We can see an example of that in Matthew chapter 4. మత్తయి సువార్త 4:7 నుండి 11 వరకులో మనం చూసినట్లయితే అదొక ఎగ్జాంపుల్ కనిపెడుతుంది. Meditating on God's word, దేవుని వాక్యం మీద మనం ధ్యానించడం, His promises ఆయన వాగ్దానాల మీద ధ్యానించడం, అది గుర్తుంచుకోవడం will fortify us against our sinful urges. మన పాపాల నుండి, మన ఆ టెంప్టేషన్ నుండి, ఆ శోధన నుండి మనకి ఇంకా బలం ఇస్తుంది. మనం అధిగమించడానికి ఇంకా బలం కలుగుతాం. The third point, మూడో పాయింట్ చూసినట్లయితే avoiding tempting situations. ఆ శోధనలు కలిగించే ఆ సిచ్యువేషన్స్ని మనము తప్పించుకోవడం. Proverbs chapter 4 verse 14 to 15 advises us to steer clear of paths that lead to temptation. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు చూసినట్లయితే మరి శోధనలు కలిగించే ఆ మార్గాల నుండి మనం తప్పించుకోవద్దు, వాటి మార్గాలలో చేరొద్దు అని మనం చూస్తాం. It is crucial that we recognize and avoid the paths that lead to temptation. శోధనలు కలిగించే మార్గాలను మనం చూసి గ్రహించి వాటి నుండి తప్పించుకోవడం ఎంతో కీలకం. Sometimes even if we know that if we indulge in certain behavior, we will be tempted. కానీ కొన్నిసార్లు మనము ఎంత శోధనలు కలిగి ఉన్నాయని తెలిసినా కూడా వాటి నుండి మనము సపరేట్గా వెళ్ళలేము. We still engage in them. వాటిలో ఇంకా నిమగ్నం అయిపోతాం.
we can see that Joseph ran away from temptations. ఇక్కడ చూసినట్టయితే యోసేపు కూడా మరి ఆ శోధనల నుండి పరిగెత్తాడంట. So we must be careful and avoid situations, people, or places that we know will draw us away from God. కొన్ని స్థలాలు, కొన్ని ప్రజలు, కొంతమంది వ్యక్తులు, కొంతమంది మరి సిచ్యువేషన్స్ దేవుడి నుండి మనకు దూరం చేసే వాటిని మనం చూసి గ్రహించి వాటి నుండి పరిగెత్తడానికి మనము జాగ్రత్తగా ఉండాలి. Fourth point, 4వ పాయింట్, godly friendships. ఆత్మీయమైన స్నేహాలు. We can see the importance of godly friendships in Proverbs chapter 17, 18 and 27. సామెతల గ్రంథము 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 28వ అధ్యాయాలలో మరి ఆ ప్రాముఖ్యమైన దేవుని కలిగిన స్నేహాలను, వారి ప్రాముఖ్యత మనం చూస్తూ ఉంటాం. We must surround ourselves with friends who pursue God, దేవుని వెతికే స్నేహితులతో మనము కలిగి ఉండాలి. who love one another, ఒకరినొకరు ప్రేమించుకొని, who hold each other accountable, ఒకరినొకరు సరిచేసుకొని, according to Galatians chapter 6 verse 1 to 2. గలతీయులకు రాసిన పత్రిక 6:1-2 ప్రకారము ఒకరినొకరు సరిచేసుకొని ప్రేమించేటట్టు మనం చూసుకోవాలి. Point 5, 5వ పాయింట్ చూసినట్లయితే relying on God's strength. దేవుని బలం మీద మనం ఆధారపడటం. 1 Corinthians 10:13 states that he will always provide a way out of temptation. 1 కొరింథీయులు 10:13 చూసినట్టయితే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎప్పటికీ మన శోధనల నుండి ఒక దారి అనుగ్రహిస్తాడని ఉంది. We must trust in God, దేవుని మీద మనకు నమ్మకం ఉండాలి. his promises, ఆయన వాగ్దానాల మీద మనకు నమ్మకం ఉండాలి. and his strength. ఆయన బలం మీద మన బలం కాకుండా ఆయన బలం మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి. And he will give us the strength to resist our temptations. అప్పుడు మరి శోధనల నుండి అధిగమించడానికి, వాటి మీద విజయం పొందడానికి ఆయన బలాన్ని ఇస్తాడు. And finally, the sixth point, చివరి 6వ పాయింట్ చూసినట్లయితే pursuing righteousness. నీతిని వెతకడం. Matthew chapter 6 verse 33 says, మత్తయి సువార్త 6:33 చెప్తుంది, "But seek first the kingdom of heaven and his righteousness, and all these things will be added on to you." మొదటిగా దేవుని కింగ్డమ్, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతికినట్లయితే ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. God knows our desires. దేవుడికి మన కోరికలు తెలుసు, మన ఆశలు తెలుసు. God knows what we need and what we want. మనకు కావాల్సింది, మనకి కోరికలు అన్ని దేవునికి తెలుసు. And when we focus our eyes on him and his righteousness, మన దృష్టి దేవుని మీద, తన నీతి మీద మనం పెట్టినప్పుడు we will have more than what we need. మనకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ మనకు అనుగ్రహిస్తాడు. So let's keep our eyes on the Lord and pursue him, కాబట్టి మన దృష్టి దేవుని మీద పెట్టి ఆయనని మనం వెతుకుతాం. and he will provide us with strength. అప్పుడు ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. Let's meditate on these 6 points every day. ప్రతిరోజు ఈ 6 పాయింట్స్ మీద మనము అందరం ధ్యానిస్తాం. Remember the word that he taught us today, ఈ రోజు మనకి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని గుర్తుంచుకొని and rely on God and his strength దేవుని మీద, తన బలం మీద మనం ఆధారపడదాం. and his wisdom to overcome and defeat our temptations. మన శోధనల మీద ఎదుర్కోవడానికి, వాటిని అధిగమించడానికి ఆయన జ్ఞానం మీద ఆధారపడదాం. If you would please close your eyes, మనం కళ్ళు we'll pray. మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. Dear Lord, we thank you for this wonderful word, this wonderful morning, O Lord. ఈ అద్భుతమైన ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వాక్యం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. Lord, please strengthen us and let us have faith in you, Lord. మమ్మల్ని బలపరచండి ప్రభువా, మీ మీద ఇంకా నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయండి. Lord, please be with us when we are tempted. మేము శోధింపబడ్డప్పుడు, యవ్వన కాలంలో మాకు శోధనలు ఎదురైనప్పుడు మా తోడే ఉండండి ప్రభువా. We believe that we are already free from our temptations, Lord. ప్రతి ఒక్క శోధన నుండి మేము విడుదల పొందామని, మేము అధిగమించామని, మీ సహాయంతో విజయం పొందామని మేము నమ్ముతున్నాం. Lord, bless the people who are here. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. Bless the people who are watching this program from Facebook, YouTube, and Zoom. ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. In Jesus' name we pray, amen. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.